ఆయన డబ్బు కోసం వచ్చారు గాని మీరు చెప్పే పురాణాలు వినడానికి కాదు. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమీ లేదమ్మా, అబ్బాయి పసివాడు కదా, కథలు చెబితే బాగా అర్థమవుతుందని చెప్పి. నీ సరదాలు తీరాలంటే ఒకటే మార్గం, అబ్బాయిని ముందు అప్పు చేయి. మార్గాలు మీరు చెప్పక్కర్లేదు. ఆస్తిలో ఆయనకి భాగం ఉంది, మా భాగం మాకిమ్మంటున్నాం. ఆస్తిలోనే కాదమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్టలో కూడా నీకు భాగం. రేపు ఆదివారం నువ్వు డాన్స్ చేయబోతున్నావు కదా, ఆ రోజున అది పూర్తిగా బజారు పాలవుతుంది. తొందర గోపి, నా నాటి విసిగంతగా మీ పనులుంటే చూసుకుని పడే. మాకు డబ్బు కావాలంటున్నాను. నేను ఇస్తాను. ఇవి వారు చేయించిన నగలే, తీసుకో. జానకి. అవునండి, నేను ఇస్తున్న నగలేగా. నా ఆస్తికి అర్థం వేరే ఉంది. తెల్లమ్మా, ఖర్చులు మాకు ఉన్నాయి, ఇందులో మాకు వాటా ఉంది. ఏది లేవు, ఇది నా వంతు. అత్తగారు చాలా థ్యాంక్స్.